ఇప్పుడు లుక్ ఎట్ దిస్ ఇస్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద మోర్ డీసెంట్ మెసేజెస్ దట్ ఐ హ్యావ్ గాట్. నీ ఇంటెన్షన్ బోత్ జెండర్ ఈక్వాలిటీ మీద ఉండాలి. అంటే ఇంకా విమెన్ ఆర్ నాట్ ఈవెన్ ఈక్వల్ టు మెన్ ఆన్ మోస్ట్ రైట్స్ ఇంక్లూడింగ్ రీప్రొడక్టివ్ రైట్స్. నీలానితి వాళ్ళ కోసం సునీత చెప్పింది. అండ్ మీరు చెప్తారు ఓన్లీ ఇండియాలోనే డ్రెస్ వల్ల కమెంట్స్ చేస్తారు అని. ఏ బాయ్ ఒకసారి అబ్రాడ్ కంట్రీ బిజీ రోడ్ చూడండి. అబ్రాడ్ కంట్రీ ఐ హ్యావ్ ట్రావెల్డ్ 18-20 కంట్రీస్. Nobody is as pathetic as calling a woman a daridramunda based on her clothes. Okay? And basic school foundation leka India lo men and women ela yavutunnaru. I don't know what yavutunnaru means. That is why you with your education need to ask your politicians. Don't ask me. I'm a singer. I'm not your elected representative. Don't come begging to your house with votes. Neither did I give you money to vote for me. Don't ask me, dude. Ask your politicians. Chinmayi, I have the same respect for you as a singer. అండ్ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది అని మీరు అన్నారు కదా. సో దాని గురించి చెప్తున్నాను నేను. ఐ నో వెరీ వెల్ ఆ స్లోగన్ ఏంటి అనేది. మై బాడీ మై విష్ అనే దానికి అర్థం ఏంటో నాకు తెలుసు. ఇట్స్ ఆల్ అబౌట్ ఒకళ్ళ కంట్రోల్లో ఉండకపోవటం. నేను ఇండివిజువల్గా పుట్టాను కాబట్టి నా బాడీ మీద పూర్తి అర్హత, పూర్తి బాధ్యత నాదే. ఎవరు కంట్రోల్లోనూ ఉండకూడదు. రకరకాల అంశాలు దీని చుట్టూరా ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు. నేను చెప్పింది ఏంటంటే మై బాడీ మై విష్ అన్నప్పుడు హిస్ ఐస్ హిస్ విష్ అని ఎందుకన్నానంటే అంతకు మించి బుర్ర ఎదగలేదు. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. అంతేగాని మై హ్యాండ్ మై విష్ అంటే వెళ్ళి చేతులు విరగ్గొట్టే వాళ్ళలో ఫస్ట్ నేను ఉంటాను. ఓకే, మీరు చేస్తున్న పోరాటంలో చాలా విషయాలు నాకు నచ్చుతాయి. సో ఇది ఎప్పుడు మిస్లీడింగ్గా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. మొత్తం వీడియో చూడండి, మొత్తం ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే అనుభవించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అండ్ ఐఎమ్ నాట్ ఓకే విత్. ఇప్పుడు లుక్ ఎట్ దిస్ ఇస్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద మోర్ డీసెంట్ మెసేజెస్ దట్ ఐ హ్యావ్ గాట్. నీ ఇంటెన్షన్ బోత్ జెండర్ ఈక్వాలిటీ మీద ఉండాలి. అంటే ఇంకా విమెన్ ఆర్ నాట్ ఈవెన్ ఈక్వల్ టు మెన్ ఆన్ మోస్ట్ రైట్స్ ఇంక్లూడింగ్ రీప్రొడక్టివ్ రైట్స్. నీలానితి వాళ్ళ కోసం సునీత చెప్పింది. అండ్ మీరు చెప్తారు ఓన్లీ ఇండియాలోనే డ్రెస్ వల్ల కమెంట్స్ చేస్తారు అని. ఏ బాయ్ ఒకసారి అబ్రాడ్ కంట్రీ బిజీ రోడ్ చూడండి. అబ్రాడ్ కంట్రీ ఐ హ్యావ్ ట్రావెల్డ్ 18-20 కంట్రీస్. Nobody is as pathetic as calling a woman a daridramunda based on her clothes. Okay? And basic school foundation leka India lo men and women ela yavutunnaru. I don't know what yavutunnaru means. That is why you with your education need to ask your politicians. Don't ask me. I'm a singer. I'm not your elected representative. Don't come begging to your house with votes. Neither did I give you money to vote for me. Don't ask me, dude. Ask your politicians. Chinmayi, I have the same respect for you as a singer. అండ్ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది అని మీరు అన్నారు కదా. సో దాని గురించి చెప్తున్నాను నేను. ఐ నో వెరీ వెల్ ఆ స్లోగన్ ఏంటి అనేది. మై బాడీ మై విష్ అనే దానికి అర్థం ఏంటో నాకు తెలుసు. ఇట్స్ ఆల్ అబౌట్ ఒకళ్ళ కంట్రోల్లో ఉండకపోవటం. నేను ఇండివిజువల్గా పుట్టాను కాబట్టి నా బాడీ మీద పూర్తి అర్హత, పూర్తి బాధ్యత నాదే. ఎవరు కంట్రోల్లోనూ ఉండకూడదు. రకరకాల అంశాలు దీని చుట్టూరా ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు. నేను చెప్పింది ఏంటంటే మై బాడీ మై విష్ అన్నప్పుడు హిస్ ఐస్ హిస్ విష్ అని ఎందుకన్నానంటే అంతకు మించి బుర్ర ఎదగలేదు. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. అంతేగాని మై హ్యాండ్ మై విష్ అంటే వెళ్ళి చేతులు విరగ్గొట్టే వాళ్ళలో ఫస్ట్ నేను ఉంటాను. ఓకే, మీరు చేస్తున్న పోరాటంలో చాలా విషయాలు నాకు నచ్చుతాయి. సో ఇది ఎప్పుడు మిస్లీడింగ్గా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. మొత్తం వీడియో చూడండి, మొత్తం ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే అనుభవించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అండ్ ఐఎమ్ నాట్ ఓకే విత్. ఇప్పుడు లుక్ ఎట్ దిస్ ఇస్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద మోర్ డీసెంట్ మెసేజెస్ దట్ ఐ హ్యావ్ గాట్. నీ ఇంటెన్షన్ బోత్ జెండర్ ఈక్వాలిటీ మీద ఉండాలి. అంటే ఇంకా విమెన్ ఆర్ నాట్ ఈవెన్ ఈక్వల్ టు మెన్ ఆన్ మోస్ట్ రైట్స్ ఇంక్లూడింగ్ రీప్రొడక్టివ్ రైట్స్. నీలానితి వాళ్ళ కోసం సునీత చెప్పింది. అండ్ మీరు చెప్తారు ఓన్లీ ఇండియాలోనే డ్రెస్ వల్ల కమెంట్స్ చేస్తారు అని. ఏ బాయ్ ఒకసారి అబ్రాడ్ కంట్రీ బిజీ రోడ్ చూడండి. అబ్రాడ్ కంట్రీ ఐ హ్యావ్ ట్రావెల్డ్ 18-20 కంట్రీస్. Nobody is as pathetic as calling a woman a daridramunda based on her clothes. Okay? And basic school foundation leka India lo men and women ela yavutunnaru. I don't know what yavutunnaru means. That is why you with your education need to ask your politicians. Don't ask me. I'm a singer. I'm not your elected representative. Don't come begging to your house with votes. Neither did I give you money to vote for me. Don't ask me, dude. Ask your politicians. Chinmayi, I have the same respect for you as a singer.
అండ్ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది అని మీరు అన్నారు కదా. సో దాని గురించి చెప్తున్నాను నేను. ఐ నో వెరీ వెల్ ఆ స్లోగన్ ఏంటి అనేది. మై బాడీ మై విష్ అనే దానికి అర్థం ఏంటో నాకు తెలుసు. ఇట్స్ ఆల్ అబౌట్ ఒకళ్ళ కంట్రోల్లో ఉండకపోవడం. నేను ఇండివిజువల్గా పుట్టాను కాబట్టి నా బాడీ మీద పూర్తి అర్హత, పూర్తి బాధ్యత నాదే. ఎవరు కంట్రోల్లోనూ ఉండకూడదు. రకరకాల అంశాలు దీని చుట్టూరా ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు. నేను చెప్పింది ఏంటంటే మై బాడీ మై విష్ అన్నప్పుడు హిస్ ఐస్ హిస్ విష్ అని ఎందుకన్నానంటే అంతకు మించి బుర్ర ఎదగలేదు. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. అంతేగాని మై హ్యాండ్ మై విష్ అంటే వెళ్ళి చేతులు విరగ్గొట్టే వాళ్ళలో ఫస్ట్ నేను ఉంటాను. ఓకే, మీరు చేస్తున్న పోరాటంలో చాలా విషయాలు నాకు నచ్చుతాయి. సో ఇది ఎప్పుడు మిస్లీడింగ్గా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. మొత్తం వీడియో చూడండి, మొత్తం ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే అనుభవించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అండ్ ఐఎమ్ నాట్ ఓకే విత్